ఓం నమో వెంకటేశాయ. తిరుమల శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్. ఇక ముందు కొండ మీద టికెట్లు, నాణ్యమైన తిరుమల లడ్డూలు భక్తులకు అందిస్తామని, భక్తులు అన్ని సౌకర్యాలకు కల్పిస్తామని, శ్రీవారి భక్తులకు ఎవ్వరికీ ఎలాంటి ఇబ్బంది లేకుండా చూసుకుంటామని కొత్తగా బాధ్యతలు స్వీకరించిన ఈవో శ్యామలారావు ఇటీవల శ్రీవారి భక్తులకు మాట ఇచ్చారు. తిరుమలలో ఇప్పుడు అనేక మార్పులు చోటు చేసుకుంటున్నాయి. తిరుమలలో శ్రీవారి భక్తులకు శాశ్వత టికెట్ల జారీ కేంద్రం ఏర్పాటుకు టీటీడీ అదనపు ఈవో సిహెచ్ వెంకటయ్య చౌదరి తిరుమలలోని పలు ప్రాంతాలను పరిశీలించారు. తిరుమలలో శ్రీవాణి భక్తులకు శాశ్వత టికెట్ల జారీ కేంద్రం ఏర్పాటుకు టీటీడీ అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి సోమవారం జేఈఓ వీరబ్రహ్మంతో కలిసి పలు ప్రాంతాలలో స్థలాన్ని పరిశీలించి అక్కడి పరిస్థితులను అంచనా వేశారు. ట్రస్ట్ భక్తులకు మరింత సౌకర్యంగా టికెట్లు జారీ చేసేందుకు తిరుమలలో గోకులం వైపున వెనుక వైపున ఉన్న ఖాళీ స్థలం, ఆదిశేషు విశ్రాంతి గృహం పక్కన ఉన్న టీటీడీ కళ్యాణ మండపం ప్రాంతం, తిరుమల డిఎఫ్ఓ కార్యాలయాలను టీటీడీ అదనపు ఈవో సిహెచ్ వెంకటయ్య చౌదరి పరిశీలించారు. అనంతరం ఇటీవల ఆధునీకరించిన అన్నమయ్య భవనంలోని సమావేశ మందిరంను కూడా టీటీడీ అదనపు ఈవో సిహెచ్ వెంకటయ్య చౌదరి పరిశీలించారు. ఇదే సమయంలో టీటీడీ సీనియర్ అధికారుల నుంచి అభిప్రాయాలు సేకరించిన టీటీడీ అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి టీటీడీ ఈవో శ్యామలారావుతో కలిసి వారి ఆధ్వర్యంలో ప్రభుత్వంతో చర్చించి తుది నిర్ణయం తీసుకోనున్నట్లు తెలిపారు. మరొక తిరుమల అప్డేట్తో తర్వాత వీడియోలో కలుద్దాం. ఓం నమో వెంకటేశాయ.